హాయ్ గాయ్స్, అందరికి కూడా గుడ్ మార్నింగ్. ఇవాళ వీడియోలో ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఎన్సిటీ ఆఫ్ ఢిల్లీ నుంచి అయితే జాబ్ నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అయింది. సో ఇది అడ్వర్టైజ్మెంట్ నెంబర్ వచ్చేసరికి 01/2025 అని అయితే ఇవ్వడం జరిగింది. సో ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి 8వ తేదీ జూలై 2025 స్టార్ట్ అయ్యి 7వ తేదీ ఆగస్ట్ 2025 నాటికైతే ఎండ్ అయితే అవుతుంది. సో మనకు రిలీజ్ అయిన పోస్ట్ వచ్చేసరికి మలేరియా ఇన్స్పెక్టర్, ఆయుర్వేదిక్ ఫార్మాసిస్ట్, PGT engineer graphics male candidates and PGT engineering graphics female and PGT English male, PGT English female, PGT Sanskrit male and female, PGT horticulture male and PGT agriculture male and domestic science teacher and assistant post landi operation theater, CTS and neurosurgery, gastrosurgery ఇవైతే రిలీజ్ అయ్యాయి. అండ్ టెక్నీషియన్ సంబంధించి ఇవే ఫీల్డ్ లోనే టెక్నీషియన్స్ కూడా రిలీజ్ అయ్యాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫార్మాసిస్ట్, ఆయుర్వేద వార్డర్ ఫర్ మేల్ ఓన్లీ అండ్ ల్యాబొరేటరీ టెక్నీషియన్ జాబ్స్ రిలీజ్ అయ్యాయి. అండ్ సీనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్ కెమిస్ట్రీ అండ్ సీనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్ మైక్రోబయాలజీ పోస్టులు అయితే రిలీజ్ అయ్యాయి. సో మొత్తం మనకు జాబ్స్ రిలీజ్ అయింది వచ్చేసరికి 2119 జాబ్స్ అయితే రిలీజ్ అయ్యాయి. సో వీటికి సంబంధించి ఆల్రెడీ కొన్ని డీటెయిల్స్ అంటే మొత్తం మనకు రిలీజ్ అయింది 18 రిలీజ్ అయ్యాయి కదా, వాటిలో నుంచి 9 జాబ్స్ సంబంధించి ఫుల్ డీటెయిల్స్ వీడియో అయితే ఆల్రెడీ నేను అప్లోడ్ చేశాను. ఎవరైనా కానీ ఆ వీడియో చూడకపోతేనా వాటి యొక్క వీడియోను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడికి వెళ్ళి అయితే చెక్ చేయండి గైస్. సో రిమైనింగ్ 9 జాబ్స్ యొక్క డీటెయిల్స్ అయితే ఇప్పుడైతే చూద్దాము. వీడియోను ఎవరైనా కానీ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దండి గైస్. సో నిన్న మొత్తం మనం 9 జాబ్స్ సంబంధించి రిలీజ్ అయింది కదా, సో వాటి గురించి అయితే చెప్పాను. నెక్స్ట్ 9th నుంచి తర్వాత నుంచి అయితే చూద్దాము. సో ఇంకోటి ఏంటంటే మన ఛానల్లో లైవ్ ఏదైనా సరే మ్యాథ్స్ ట్రిక్స్ ఏదైతే కొన్ని టాపిక్స్ సంబంధించి తీసుకొని ఆ టాపిక్స్లో నుంచి లైవ్ అయితే చేస్తున్నాను. డైలీ మార్నింగ్ 9 to 10:30 మిడిల్లో ఒకసారి అండ్ ఈవినింగ్ 4 to 6 మిడిల్లో అయితే ఒకసారి అయితే లైవ్ అయితే చేయబోతున్నాను. సో ఎవరైనా కానీ నేర్చుకోవాలి అండ్ లైవ్ సెక్షన్లో జాయిన్ అవ్వాలంటే జాయిన్ అవ్వండి గైస్. సో ఆల్రెడీ ఈరోజు ఫస్ట్ ఒక వీడియో అయితే చేసేసాను లైవ్లో అండ్ టాపిక్స్ వచ్చేసరికి స్క్వేర్స్ మీద అయితే చేశాను. అండ్ రిమైనింగ్ సంబంధించి వీడియో అంటే ఏంటంటే రిమైనింగ్ ఈరోజు ఈవినింగ్ అయితే క్యూబ్స్ సంబంధించి వీడియో అయితే చేయబోతున్నాను. ఈవినింగ్ 4 o'clock అయితే లైవ్ అయితే స్టార్ట్ చేస్తాను. సో ఎవరైనా కానీ నేర్చుకోవాలి అండ్ ఏదైనా తెలుసుకోవాలంటే మాత్రం వచ్చి జాయిన్ అవ్వండి. డెఫినెట్లీ లైవ్కి అయితే 4 o'clock అయితే గైస్. సో ఇప్పుడు పోస్ట్ సంబంధించి వచ్చేసరికి ఫస్ట్ 9th వరకు అయితే వీడియో చేశాను నిన్న. సో 10th జాబ్ నుంచి అయితే కంటిన్యూ చేస్తున్నాను ఇప్పుడు. సో 10th జాబ్ వచ్చేసరికి మనకి PGT అగ్రికల్చర్ మేల్ అని అయితే ఇవ్వడం జరిగింది. సో డిపార్ట్మెంట్ వచ్చేసరికి డైరెక్టరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అని అయితే ఇవ్వడం జరిగింది. సో ఇవి వచ్చేసరికి మొత్తం రిలీజ్ అయింది 5 జాబ్స్ అయితే రిలీజ్ అయ్యాయి. కేటగిరీ వైజ్ చూసుకుంటే ఓసీ వాళ్ళకి 2, ఓబీసీ వాళ్ళకి 1, ఎస్సీ వాళ్ళకి 1 అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే ఒక పోస్ట్ అనేది అయితే రిలీజ్ అయింది. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఎవరైతే మాస్టర్స్ డిగ్రీ ఇన్ అగ్రికల్చర్ చదివింటారో రికగ్నైజ్డ్ యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుంచి MSc అగ్రికల్చర్ చదివి ఏంటంటే మినిమం 50% మార్క్స్ అయితే వచ్చి ఉండాలని అయితే చెప్తున్నారు. అండ్ ఏంటంటే బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా చదివి ఉండాలని చెప్తున్నారు. రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి అయితే ఇవ్వడం జరిగింది. అండ్ పే స్కేల్ విషయానికి వచ్చేసరికి 47,600 నుంచి 151,100 వరకు అయితే మనకైతే శాలరీ ఇవ్వడం జరుగుతుంది. యాజ్ పర్ లెవెల్ 8 గ్రూప్ బి ప్రకారం అయితే మనకైతే శాలరీ ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్తున్నారు. సో నెక్స్ట్ ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేసరికి 30 సంవత్సరాల లోపు అయితే మన ఏజ్ అనేది అయితే ఉండాలని అయితే చెప్తున్నారు. నెక్స్ట్ 11వ పోస్ట్ వచ్చేసరికి డొమెస్టిక్ సైన్స్ టీచర్ అండి. సో డిపార్ట్మెంట్ వచ్చేసరికి డైరెక్టరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండి. సో మొత్తం మనకు రిలీజ్ అయిన జాబ్స్ వచ్చేసరికి 26 జాబ్స్ అయితే రిలీజ్ అయ్యాయి. సో కేటగిరీ వైజ్ చూసుకుంటే ఓసీ వాళ్ళకి 8, ఓబీసీ వాళ్ళకి 9, ఎస్సీ వాళ్ళకి 5, ఎస్టీ వాళ్ళకి 1 అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 3 జాబ్స్ అయితే రిలీజ్ అయ్యాయి. సో ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వచ్చేసరికి కేటగిరీ బి వాళ్ళకైతే 1 జాబ్ అనేది అయితే రిలీజ్ అయితే అయ్యింది.
సో ఇది వచ్చేసరికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ డొమెస్టిక్ సైన్స్ లేదా హోమ్ సైన్స్ అయితే చదివి ఉండాలని చెప్తున్నారు రికగ్నైజ్డ్ యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుంచి అయితే. అండ్ ఇంకోటి ఇవ్వడం జరిగింది బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ విత్ డొమెస్టిక్ సైన్స్ లేదా హోమ్ సైన్స్ యాజ్ ఏ టీచింగ్ సబ్జెక్ట్ అని అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో దీని యొక్క శాలరీ విషయానికి వచ్చేసరికి 42,900 నుంచి 1,42,400 వరకు అయితే మనకైతే శాలరీ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్తున్నారు. యాజ్ పర్ లెవెల్ 7 గ్రూప్ బి ప్రకారం అయితే మనకైతే శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుందని అయితే చెప్తున్నారు. అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసరికి మ్యాక్సిమం 30 సంవత్సరాల లోపు అయితే ఉండాలని అయితే చెప్తున్నారు. అండ్ ఈ రిజర్వేషన్ వైజ్ కూడా ఏజ్ రిలాక్సేషన్ ఉందండి. సో దానికి సంబంధించి చెప్పుకుందాము. సో ఆ రిజర్వేషన్ డీటెయిల్స్ అయితే పారా 7లో అయితే ఉందని చెప్తున్నారు. సో దాని గురించి అయితే చూద్దాము. సో నెక్స్ట్ పోస్ట్ వచ్చేసరికి అసిస్టెంట్ జాబ్ అండి. సో ఏంటంటే అసిస్టెంట్ జాబ్ అనేది ఏ దానికంటే ఆపరేషన్ థియేటర్ కానీ, న్యూరో కానీ, ఆ నుంచి సర్జరీ కానీ, సో ఆ నుంచి గ్యాస్ ప్లాంట్ కానీ వీటికి సంబంధించి అసిస్టెంట్ వర్క్ అండి. సో డిపార్ట్మెంట్ వచ్చేసరికి హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అండి. సో ఇది వచ్చేసరికి మొత్తం రిలీజ్ అయిన జాబ్స్ వచ్చేసరికి 120 జాబ్స్ అయితే రిలీజ్ అయ్యాయి. సో కేటగిరీ వైజ్ చూసుకుంటే ఓసీ వాళ్ళకి 51, ఓబీసీ వాళ్ళకి 32, అండ్ ఎస్సీ వాళ్ళకి 17 జాబ్స్, అండ్ ఎస్టీ వాళ్ళకి వచ్చేసరికి 9 జాబ్స్ అయితే రిలీజ్ అయ్యాయి. అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వచ్చేసరికి 11 జాబ్స్ అయితే రిలీజ్ కావడం జరిగింది. సో ఎవరైతే ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళు ఉంటారో వాళ్ళకి వచ్చేసరికి 12 జాబ్స్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి మనకైతే మ్యాట్రికులేషన్ అంటే 10th క్లాస్ కానీ 10+2 కానీ చదివి ఉండాలంట విత్ సైన్స్ యాజ్ అ సబ్జెక్ట్ అని అయితే ఇవ్వడం జరిగింది. రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ లేదా బోర్డులో అయితే చదివి ఉండాలని అయితే చెప్తున్నారు. ఇది వచ్చేసరికి ఆపరేషన్ రూమ్ అసిస్టెంట్ కోర్స్ అయితే చదివి ఉండాలంట రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్లో అయితే చదివి ఉండాలని అయితే చెప్తున్నారు. పే స్కేల్ విషయానికి వచ్చేసరికి అంటే దీనికైతే ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదని చెప్తున్నారు. అండ్ పే స్కేల్ విషయానికి వచ్చేసరికి 19,900 నుంచి 63,200 మధ్యలో అయితే మనకు శాలరీ ఇవ్వడం జరుగుతుంది. యాజ్ పర్ లెవెల్ 2 గ్రూప్ సి ప్రకారం అయితే మనకైతే శాలరీ రావడం జరుగుతుందని అయితే చెప్తున్నారు. నెక్స్ట్ ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేసరికి 18 నుంచి 27 సంవత్సరాల అయితే మధ్యలో అయితే మనకైతే ఈ ఏజ్ లిమిట్ అనేది అయితే ఉండాలని అయితే చెప్తున్నారు. నెక్స్ట్ 13వ పోస్ట్ వచ్చేసరికి టెక్నీషియన్ పోస్ట్ అండి. ఇందాక మనం చెప్పుకున్నాం కదా ఆపరేషన్ థియేటర్ కానీ, న్యూరో సర్జరీ కానీ, గ్యాస్ట్రో సర్జరీ కానీ, సో వాటిలో ఏంటంటే టెక్నీషియన్ పోస్ట్ అండి. ఇవి వచ్చేసరికి మొత్తం 70 వేకెన్సీ అయితే రిలీజ్ అయ్యాయి. సో కేటగిరీ వైజ్ చూసుకుంటే ఓసీ వాళ్ళకి 30 జాబ్స్, ఓబీసీ వాళ్ళకి 18, అండ్ ఎస్సీ వాళ్ళకి 10 జాబ్స్, అండ్ ఎస్టీ వాళ్ళకి 5 జాబ్స్, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వచ్చేసరికి 7 జాబ్స్ అయితే రిలీజ్ అయ్యాయి. సో ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళు వచ్చేసరికి 7 జాబ్స్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో దీని క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేసరికి 10th క్లాస్ లేదా 10+2 అండ్ సైన్స్ సబ్జెక్ట్ అయితే చదివి ఉండాలని అయితే చెప్తున్నారు. సో దాంతోపాటు ఏంటంటే ఆపరేషన్ రూమ్లో అసిస్టెంట్ కోర్స్ అయితే చేసి ఉండాలంట రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ నుంచి అని అయితే చెప్తున్నారు. అండ్ ఇంకోటి వచ్చేసరికి 5 years ఎక్స్పీరియన్స్ యాజ్ ఏ ఓటీ అసిస్టెంట్ ఇన్ ఓటీ లేదా సిటిఎస్ లేదా న్యూరో సర్జరీ మీద ఎక్స్పీరియన్స్ ఉండాలని అయితే చెప్తున్నారు. సో దీనికి పే స్కేల్ విషయానికి వచ్చేసరికి 25,500 నుంచి 81,100 మధ్యలో అయితే మనకైతే శాలరీ అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది. యాజ్ పర్ లెవెల్ 4 గ్రూప్ సి ప్రకారం అయితే మనకైతే శాలరీ అనేది అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేసరికి 18 నుంచి 27 సంవత్సరాల మధ్యలో అయితే మనకైతే ఏజ్ లిమిట్ అనేది అయితే ఉండాలని అయితే చెప్తున్నారు. నెక్స్ట్ 14వ పోస్ట్ వచ్చేసరికి ఫార్మాసిస్ట్ అండి, ఆయుర్వేద. సో ఇది డిపార్ట్మెంట్ వచ్చేసరికి డైరెక్టరేట్ ఆఫ్ ఆయుష్ అని అయితే ఇవ్వడం జరిగింది. సో ఇవి మొత్తం రిలీజ్ అయిన జాబ్స్ వచ్చేసరికి 19 జాబ్స్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో కేటగిరీ వైజ్ చూసుకుంటే ఓసీ వాళ్ళకి 12, ఓబీసీ వాళ్ళకి 5, ఎస్సీ వాళ్ళకి 2, అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్లోనే కేటగిరీ బి వాళ్ళకి 1 పోస్ట్ రిలీజ్ అయింది. సో ఇది జాబ్స్ సంబంధించి వేకెన్సీ డీటెయిల్స్. అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేసరికి 10th క్లాస్ అయితే చదివి ఉండాలంట రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ నుంచి, అండ్ ట్రైనింగ్ అయితే అయ్యి ఉండాలి. ఉప్వాయిడ్ అండ్ పక్ కోర్స్ అయితే చేసి ఉండాలంట. నాట్ లెస్ దెన్ 2 years అయితే చేసి ఉండాలని అయితే చెప్తున్నారు. సో దీని పే స్కేల్ విషయానికి వచ్చేసరికి 29,200 నుంచి 92,300 మధ్యలో అయితే మనకు శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. యాజ్ పర్ లెవెల్ 5 గ్రూప్ సి ప్రకారం అయితే మనకు శాలరీ అనేది అయితే ఇవ్వడం జరుగుతుందని అయితే చెప్తున్నారు. సో ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేసరికి 18 నుంచి
27 సంవత్సరాల మధ్యలో అయితే ఏజ్ లిమిట్ అనేది అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ 15వ పోస్ట్ వచ్చేసరికి వార్డర్ అండి, ఫర్ మేల్ ఓన్లీ. సో ఇది డిపార్ట్మెంట్ వచ్చేసరికి ఢిల్లీ ప్రిజన్స్ అండి. సో మొత్తం రిలీజ్ అయింది వచ్చేసరికి 1676 జాబ్స్ అయితే రిలీజ్ అయ్యాయి. సో మనకు రిలీజ్ అయిన పోస్టులలోనే హైయెస్ట్ జాబ్స్ రిలీజ్ అయింది దీనికే అండి. సో ఓసీ వాళ్ళకి వచ్చేసరికి 680 జాబ్స్, 400 ఓబీసీ వాళ్ళకి వచ్చేసరికి 452, ఎస్సీ వాళ్ళకి వచ్చేసరికి 252, ఎస్టీ వాళ్ళకు 125 అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వచ్చేసరికి 167 జాబ్స్ రిలీజ్ అయ్యాయి. అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళు వచ్చేసరికి 179 జాబ్స్ అయితే రిలీజ్ అయితే అయ్యాయి. సో దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేసరికి 10+2 అయితే చదివి ఉండాలని అయితే చెప్తున్నారు రికగ్నైజ్డ్ బోర్డ్ లేదా ఇన్స్టిట్యూట్ నుంచి. అండ్ ఇంకోటి ఏంటంటే ఫిజికల్ స్టాండర్డ్ మెజర్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. హైట్ వచ్చేసరికి 170 సెంటీమీటర్ అయితే ఇవి ఉండాలని అయితే చెప్తున్నారు. సో రిలాక్సిబుల్ అంట 5 సెంటీమీటర్ రిలాక్సిబుల్ అంటే ఏంటంటే 175 కానీ 165 మధ్యలో అయితే ఉండాలంట. అండ్ చెస్ట్ వచ్చేసరికి 81 సెంటీమీటర్ నుంచి 85 సెంటీమీటర్స్ మధ్యలో ఉండాలంట. అండ్ ఎక్స్పాండబుల్ వచ్చేసరికి 5 సెంటీమీటర్స్ అని అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో నెక్స్ట్ మెడికల్ స్టాండర్డ్స్ ఇవ్వడం జరిగింది. అండ్ ఐ విజన్ ఎంత ఉండాలి అలా ఇవ్వడం జరిగింది మెడికల్ స్టాండర్డ్. అండ్ ఫిజికల్ ఎంట్రన్స్ ఎంత ఉండాలి, పీఈటీ వచ్చేసరికి 600 మీటర్స్ వచ్చేసరికి 6 మినిట్స్లో అయితే రన్నింగ్ చేయాలని అయితే చెప్తున్నారు. సో రేస్ ఇక్కడ ఇవ్వడం జరిగింది చూడొచ్చు. అప్ టు 31 ఇయర్స్ వాళ్ళకు 6 మినిట్స్. సో 31-40 ఇయర్స్ మధ్యలో ఉండే వాళ్ళకైతే 7 మినిట్స్ టైం అయితే ఉంటుంది. సో 40 అబోవ్ ఇయర్స్ వాళ్ళకైతే 8 మినిట్స్ టైం అయితే ఉంటుంది రన్నింగ్ వచ్చేసరికి 1600 మీటర్లు. అండ్ లాంగ్ జంప్ వచ్చేసరికి అప్ టు 31 ఇయర్స్ వాళ్ళకు 13 ఫీటు. అండ్ 31 to 40 ఇయర్స్ మధ్యలో వాళ్ళకైతే 12 ఫీటు. అండ్ 40 ఫీట్ అంటే ఫ్రమ్ ఏజ్ వచ్చేసరికి 40 ఇయర్స్ అబోవ్ ఉన్న వాళ్ళకైతే 11 ఫీట్ లాంగ్ జంప్ అయితే ఉంటుందంట. అండ్ హై జంప్ వచ్చేసరికి ఏజ్ వైజ్ అయితే సో అప్ టు 31 ఇయర్స్ వాళ్ళ వరకు వచ్చేసరికి 3.9 అని అయితే ఇవ్వడం జరిగింది హై జంప్ అనేది. 31 to 40 ఇయర్స్ వాళ్ళకు 3.6 అండ్ 40 ఇయర్స్ అబోవ్ వాళ్ళకు వచ్చేసరికి 3.3 అని అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది దీనికి కావాల్సిన క్వాలిఫికేషన్స్ అండి. దీనికి పే స్కేల్ విషయానికి వచ్చేసరికి 21,700 నుంచి 69,100 మధ్యలో అయితే మనకైతే శాలరీ ఇవ్వడం జరుగుతుంది. యాజ్ పర్ లెవెల్ 3 గ్రూప్ సి ప్రకారం అయితే మనకు శాలరీ ఇవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేసరికి 18 నుంచి 27 సంవత్సరాల మధ్యలో అయితే మనకి ఏజ్ లిమిట్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఏజ్ రిలాక్సేషన్ ఉంది, వాటి గురించి అయితే చూద్దాం గైస్. నెక్స్ట్ 16వ పోస్ట్ వచ్చేసరికి ల్యాబొరేటరీ టెక్నీషియన్ అండి. సో ఇది డిపార్ట్మెంట్ వచ్చేసరికి ఢిల్లీ జల్ బోర్డ్ అని అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఇవి మొత్తం రిలీజ్ అయిన జాబ్స్ వచ్చేసరికి 30 జాబ్స్ రిలీజ్ అయ్యాయి. కేటగిరీ వైజ్ చూసుకుంటే ఓసీ 13, ఓబీసీ వాళ్ళకి 8, ఎస్సీ వాళ్ళకి 4, ఎస్టీ వాళ్ళకి 2, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 3 జాబ్స్ అయితే రిలీజ్ అయ్యాయి. అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి కూడా 3 జాబ్స్ అయితే రిలీజ్ అయ్యాయి. సో వీళ్ళు ఏంటంటే డిగ్రీ ఇన్ సైన్స్ విత్ కెమిస్ట్రీ యాజ్ ఎ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ లేదా ఈక్వివాలెంట్లో అయితే చదివి ఉండాలంట. అండ్ ఏంటంటే 2 years ఎక్స్పీరియన్స్ ఇన్ కెమికల్ ల్యాబొరేటరీ ఇన్ శాంప్లింగ్ అనాలిసిస్ ఆఫ్ వాటర్, సేవేజ్, ఎఫిలియన్స్ ఎక్సెట్రా అయితే ప్రిపేరింగ్ రిజెంట్స్ అండ్ కల్చర్, స్టెరిలైజేషన్ అండ్ ల్యాబొరేటరీ వేర్ హౌస్ అని అయితే ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ దీని పే స్కేల్ విషయానికి వచ్చేసరికి 29,200 నుంచి 92,300 మధ్యలో అయితే మనకైతే శాలరీ అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేసరికి 18 నుంచి 27 సంవత్సరాల మధ్యలో అయితే శాలరీ అనేది అయితే ఇవ్వడం జరుగుతుందని అయితే చెప్తున్నారు. సో నెక్స్ట్ 17వ వచ్చేసరికి సీనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్ కెమిస్ట్రీ అని అయితే ఇవ్వడం జరిగింది. సో దీని డిపార్ట్మెంట్ వచ్చేసరికి డ్రగ్స్ కంట్రోల్ డిపార్ట్మెంట్ అండి. సో దీనికి మొత్తం రిలీజ్ అయిన జాబ్ వచ్చేసరికి 1 జాబ్ రిలీజ్ అయింది. ఆ 1 జాబ్ కూడా ఎస్సీ కేటగిరీకి అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేసరికి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ కెమిస్ట్రీ లేదా ఫార్మసీ లేదా బయోకెమిస్ట్రీ అయితే చదివి ఉండాలంట. రికగ్నైజ్డ్ యూనివర్సిటీతో పాటు 1 year ఎక్స్పీరియన్స్ ఉండాలంట ఇన్ కెమికల్ అనాలిసిస్ ఆఫ్ డ్రగ్ ఫ్రమ్ ఇయర్ ఆర్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్లో అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్తున్నారు 1 year అయితే. లేదా ఏ బ్యాచులర్ డిగ్రీ ఇన్ ఫార్మసీ లేదా సైన్స్ విత్ కెమిస్ట్రీ కానీ బాటనీ కానీ జువాలజీ చదివి రికగ్నైజ్డ్ యూనివర్సిటీలో
3 years ఎక్స్పీరియన్స్ ఉండాలంట, కెమికల్ అనాలిసిస్ ఆఫ్ డ్రగ్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ అని అయితే ఇవ్వడం జరిగింది. సో పే స్కేల్ విషయానికి వచ్చేసరికి 35,400 నుంచి 1,12,400 మధ్యలో అయితే మనకు శాలరీ ఇవ్వడం జరుగుతుంది. యాజ్ పర్ లెవెల్ 6 గ్రూప్ బి ప్రకారం అయితే మనకు శాలరీ అయితే ఇస్తారంట. ఏజ్ లిమిట్ వచ్చేసరికి మ్యాక్సిమం 30 సంవత్సరాలు అయితే ఇవ్వడం అయితే జరిగింది ఏజ్ లిమిట్ వచ్చేసరికి. అండ్ లాస్ట్ పోస్ట్ వచ్చేసరికి సీనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్ మైక్రోబయాలజీ అండి. డిపార్ట్మెంట్ వచ్చేసరికి డ్రగ్స్ కంట్రోల్ డిపార్ట్మెంటు. సో మొత్తం మనకు రిలీజ్ అయింది, ఒక జాబ్ అయితే రిలీజ్ అయింది. కేటగిరీ వైజ్ చూసుకుంటే అది ఓబీసీ కేటగిరీకి అయితే రిలీజ్ అయింది ఆ ఒక్క పోస్ట్ కూడా. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేసరికి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ మైక్రోబయాలజీ లేదా ఫార్మసీ లేదా బాటనీ లేదా బయోకెమిస్ట్రీ లేదా బయోటెక్నాలజీ అయితే చదివి ఉండాలంట. రికగ్నైజ్డ్ యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుంచి అయితే చదివి ఉండాలని అయితే చెప్తున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే 1 year ఎక్స్పీరియన్స్ ఉండాలంటే ఇన్ మైక్రోబయాలజీ టెస్టింగ్ ఆఫ్ డ్రగ్స్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ అని అయితే ఇవ్వడం జరిగింది. సో లేదా బ్యాచిలర్ డిగ్రీ ఇన్ మైక్రోబయాలజీ లేదా ఫార్మసీ లేదా బయోకెమిస్ట్రీ లేదా బయోటెక్నాలజీ లేదా బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సైన్స్ విత్ కెమిస్ట్రీ ఆర్ బాటనీ ఆర్ జువాలజీ యాజ్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ అయితే చదివి ఉండాలంట రికగ్నైజ్డ్ యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుంచి. అండ్ దీంతో పాటు ఏంటంటే 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్తున్నారు మైక్రోబయాలజీ టెస్టింగ్ ఆఫ్ డ్రగ్స్ ఫ్రమ్ ఏ ఆర్గనైజేషన్ ఇన్స్టిట్యూషన్ నుంచి అని అయితే చెప్తున్నారు. సో నెక్స్ట్ పే స్కేల్ విషయానికి వచ్చేసరికి 35,400 నుంచి 1,12,400 మధ్యలో అయితే మనకు శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. యాజ్ పర్ లెవెల్ 6 గ్రూప్ బి ప్రకారం అయితే మనకు శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేసరికి మ్యాక్సిమం 30 సంవత్సరాల లోపు అయితే ఉండాలని అయితే చెప్తున్నారు. సో ఇది కేటగిరీకి సంబంధించి మొత్తం డీటెయిల్స్ అయితే. అండ్ అప్లై చేయాల్సింది వచ్చేసరికి dssbonline.nic.in అనే వెబ్సైట్లోకి వెళ్ళైతే మనమైతే అప్లై చేయాల్సింది అయితే ఉంటుంది. సో లాస్ట్ డేట్ వచ్చేసరికి 7వ తేదీ ఆగస్ట్ 2025 నాటికైతే ఎండ్ అయితే అవుతుంది. సో ఇది వచ్చేసరికి ఓన్లీ మనం ఆన్లైన్ ద్వారా మాత్రమే అప్లై చేయాల్సింది అయితే ఉంటుంది. నో అదర్ మోడ్ అని అయితే ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చేసరికి అప్లికేషన్ ఫీజు వచ్చేసి 100 రూపాయలు అండి అప్లై చేయడానికి. అండ్ ఎవరైతే ఉమెన్స్, ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉంటారో, ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళు ఉంటారో వాళ్ళకు వచ్చేసరికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే ఉండదండి. సో రిమైనింగ్ వాళ్ళకి వచ్చేసరికి 100 రూపాయలు అయితే అప్లికేషన్ ఫీజు ఉంటుంది. సో ఎగ్జామినేషన్ స్కీమ్ వచ్చేసరికి ఎవరైతే ఎగ్జామ్ 15th జాబ్కి అప్లై చేస్తుంటారో వాళ్ళకి వచ్చేసరికి 200 మార్క్స్ ఉంటుంది, 200 క్వశ్చన్స్ ఉంటాయి. సో వాటి సిలబస్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మొత్తం వచ్చేసరికి ఈచ్ సెక్షన్కి 40 మార్క్స్ ఉంటాయి. సో ఇవి టాపిక్స్ వచ్చేసరికి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా డీటెయిల్స్గా ఎగ్జామ్ డీటెయిల్స్ ఏమేమి టాపిక్స్ అన్నీ కూడా నిన్న వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మళ్ళీ ఈ వీడియోలో అయితే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకోలేదు గైస్. సో ఒకసారి మీరు ఆ వీడియోని చూసారంటే మీకైతే క్లియర్గా అర్థమవుతుంది. సో ఈ డీటెయిల్స్ ఎగ్జామ్ ప్రాసెస్ సంబంధించి జస్ట్ మీకు ఐడియా కోసం అనేసి మళ్ళీ రివైండ్ చేశాను. సో నెగిటివ్ మార్కింగ్ వచ్చేసరికి 0.25 నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది ఎగ్జామ్లో. సో మోడ్ ఆఫ్ సెలక్షన్ ఏంటి, ఎలా ఉంటుంది ఏమని అయితే ఇవ్వడం జరిగింది. సో ఇలా టైర్ 1లో ఎన్ని క్వాలిఫికేషన్ రావాలి అండ్ టైర్ 2లో ఏంటి, సో ఇది డీటెయిల్స్ అయితే. సో ఇలా దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్. అండ్ ఏజ్ రిలాక్సేషన్ విషయానికి వచ్చేసరికి ఎవరైతే ఎస్సీ, ఎస్టీ ఉంటారో వాళ్ళకి వచ్చేసరికి 5 years అండి ఏజ్ రిలాక్సేషన్. అండ్ ఎవరైతే ఓబీసీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి వచ్చేసరికి 3 years. అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉంటారో ఎవరైతే వాళ్ళకి వచ్చేసరికి 10 years ఏజ్ రిలాక్సేషను. సో ఫిజికల్లీ హ్యాండిక్యాప్లోనే ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి వచ్చేసరికి 15 years ఉంటుంది ఏజ్ రిలాక్సేషను. అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్లోనే ఓబీసీ కేటగిరీకి వచ్చేసరికి 13 years అయితే ఇవ్వడం జరిగింది ఏజ్ రిలాక్సేషన్ అయితే గైస్. సో ఇది ఇవాల్టి వీడియోలో. ఇలాంటి మరిన్ని వీడియోస్ అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దండి గైస్. థ్యాంక్ యూ.